తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు. ప్రాజెక్టు మేఘాలయతో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర. తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన ప్రాజెక్టు మేఘాలయ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆపరేషన్ ప్రాజెక్టు మేఘాలయ అనే కోడ్ పేరును పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ పేరును ఎందుకు ఎంపిక చేశారనే అంశంపై దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఒక్కో ఎమ్మెల్యేకు 35 కోట్ల వరకు ఆర్థిక ప్రలోభాలు చూపినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినట్లు అధికారులు కేసు నమోదు చేసి పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సన్నిహితుడిగా భావిస్తున్న కరూర్కు చెందిన డిఎంకే నాయకుడు కర్త ఫైనాన్స్ సంస్థ యజమాని రమేష్ తో పాటు మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కుట్ర వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, రాజకీయ సంబంధాలపై అధికారులు ఆధారాలు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో ఐపీడీఎస్ అనే ఒపీనియన్ పోల్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తులు, ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు తిరునావక్కసురును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాజెక్ట్ మేఘాలయకు సంబంధించి జర్నలిస్టు విజయ్కు పంపిన సందేశాలు కీలక ఆధారాలుగా లభించినట్లు సమాచారం. విజయ్ను 2 రోజుల పాటు విచారించిన అనంతరం అతని మొబైల్ ఫోన్ను సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు, రాజకీయ కుట్ర కోణం, కోడ్ పేర్ల వినియోగం వంటి అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.